కరువుతో రైతాంగం అల్లాడుతున్నా, పంటలు పండక, వేసిన విత్తనాలు మొలకెత్తక, పుట్టెడు దుఃఖం వెంటాడుతున్నా అన్ని దిగముంగికొని ఇక్కడికి తరలి వచ్చిన మా రైతన్నలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా. అట్లాగే మీ అందరికీ తెలుసు, మే 5, 2026 నాడు మంచిర్యాలలో జరిగింది రైతు సోదరులకు ఒక మహా విషాదం. ఒకటే నియోజకవర్గంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే కొనుగోలు కేంద్రాలలో కాపుగాసి అక్కడే ఉండి ఎక్కడ మా పంట నష్టమవుతుందో అని చెప్పి భయంతోని కదలకుండా ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో 4 అన్నదాతలు మృత్యువాత పడ్డారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తెచ్చిన ధాన్యాన్ని 30 రోజులు 60 రోజులు కొనేటోడు దిక్కులేడు, సంచులిచ్చేటోడు దిక్కులేడు. ఈ దిక్కు దివానం లేని ప్రభుత్వంలో అన్నదాతకు మరి దిక్కులేని పరిస్థితి వస్తే ఆ పంటను కాపాడుకునే ప్రయత్నంలో ఆ కొనుగోలు కేంద్రం దగ్గరే కాపుగా చిన్నప్పుడు గోడ కూలింది. గోడ కూలితే 4 రైతులు చనిపోవడం జరిగింది. 4 రైతులు చనిపోతే ప్రధాన ప్రతిపక్ష నాయకులు, ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం, మాజీ ఎమ్మెల్యే మా దివాకర్ రావు గారు, మా జీవన్ రెడ్డి గారు, మాజీ మంత్రి గారు 8 గంటలు ధర్నా చేసినా దున్నపోతు మీద వానబడ్డట్టు ప్రభుత్వం నుంచి స్పందన రాలే. చివరికి ఏదో మొక్కుబడిగా ఒప్పుకున్నారు, చూస్తాం చేస్తాం ఒప్పుకున్నారు. కానీ ఈ రోజు వరకు దాదాపు 2.5 నెలలు గడిచిపోయినా స్పందన లేదు. కనీసం మానవత్వం అనే ఒక ఆలోచన కూడా లేదు. మరి ఈ 4 చనిపోయిన తర్వాత, అర్ధాంతరంగా వారి జీవితాలు ముగిసిపోయిన తర్వాత నాకు దివాకర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు కలిసి ఫోన్ చేసినారు. అన్నా మరి పార్టీ తరఫున మనమన్నా ఏమన్నా చెప్పాలి, ఎందుకంటే రైతులు ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి అండగా నిలబడాలన్నారు. ఆ రోజు మేము వరంగల్లో ఉన్నాం, రైతు సదస్సు, అక్కడ రైతు సంగ్రామ సదస్సు నిర్వహిస్తా ఉన్నాం. అదే రోజు ఈ బాధాకరమైన సంఘటన జరిగింది. వెంటనే ప్రకటించినాం, కేసీఆర్ గారిని అడిగితే మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ విషాదానికి పార్టీ తరఫున తప్పకుండా మనం అండగా నిలబడదాం, ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు. చెబితే ఇవాళ శోకసంద్రంలో ఉన్న రైతు కుటుంబాలకు నేను అడిగిన, ప్రభుత్వం నుంచి ఏమైనా వచ్చిందా అమ్మా అని అడిగిన. బాధ ఎక్కడ అనిపిస్తుందంటే 2.5 నెలలు అయిపోయింది. మంచిర్యాలలో ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యే, జరిగింది రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, జరిగింది ఒక విషాదం. ఇప్పుడే రాజకీయ పరమైన హడావుడి లేదు, ఆర్భాటం లేదు, ఏ ఎన్నిక లేదు. కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదు. 4తో మాట్లాడుతుంటే ఒక్కొక్కరిది ఒక్కో రకమైన బాధ. వాళ్ళందరూ చెప్పింది ఒకటే మాట. కాకపోతే వాళ్ళ 4 రైతులు చచ్చిపోతే ఒక్క రైతుకు మాత్రమే 5 లక్షలు వచ్చింది ప్రభుత్వం నుంచి. అది కూడా ఎక్కడిది ఆ 5 లక్షలు? కేసీఆర్ గారు పెట్టిన రైతు బీమా నుంచి మాత్రమే 5 లక్షలు ఇచ్చినారు. కానీ మిగతా ముగ్గురికి 5 లక్షలు కాదు కదా, 5,000 కాదు కదా, 5 పైసలు కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. ఇంత దుర్మార్గమైన, ఇంత కిరాతకమైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉన్నది. ఒకవైపు యూరియా కష్టాలు, మరొక వైపు కరెంటు కష్టాలు, మరొక వైపు సాగునీటి కోసం తన్లాట. ఇన్ని గండాలు దాటి పంట పండిస్తే మరి రేవంత్ రెడ్డి అనే గండాన్ని మాత్రం రైతులు దాటలేకపోయినారు. ఒకటే రోజు పంటలు కొనక అక్కడే కాపలగాసి చివరికి 4 చచ్చిపోయినా రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు 9.5 సంవత్సరాల పాటు బ్రహ్మాండంగా మరి రైతులకు కరెంట్ ఇచ్చి 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో ఇచ్చి, నీళ్ళిచ్చి, చెర్లు బాగా చేసి, రైతు బీమా పెట్టి, పంటలు కొని మరి పూర్తి స్థాయిలో పంజాబ్ని తలదన్నే విధంగా తెలంగాణ రైతన్నను భారతదేశంలో నిలబెడితే కేసీఆర్ గారు ఇవాళ రేవంత్ రెడ్డి రాక్షస పాలనలో అష్ట కష్టాలు పడతా ఉన్నారు. పంటలు కొనరు, యూరియా ఇయ్యరు, సంచులు ఇయ్యరు, సుతిలు ఇయ్యరు, పోని పొరపాటున కొంటే మద్దతు ధర ఇయ్యరు, మరి బోనస్ అన్నారు, బోనస్ను బోగస్ చేసినారు. అట్లా మాత్రమే కాదు, ఇవాళ ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 31 నెలలు దాటి 32వ నెల నడుస్తా ఉన్నది. 4 సార్లు ఈ 32 నెలల్లో 4 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి. షాపులో దొరికే యూరియాని
షాపులో దొరికే యూరియాని. కేసీఆర్ ఉన్నప్పుడైతే షాపుకు పోయే అవసరం కూడా లేదు. ఆటో అన్నకో ఆటో తమ్మునికో ఒక ఫోన్ కొడితే పొలం కాడికి వచ్చేది యూరియా. నేను చెప్పేది కరెక్టేనా? కరెక్టేనా కాదా? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఫోన్ కొడితే యూరియా అనేది పొలం కాడికి వస్తుండే. ఇలా షాపులో ఉండే యూరియాని యాప్లో ఇస్తా అని చెప్పి ఒక యాప్ పెట్టిండు రేవంత్ రెడ్డి. అందుకే కేసీఆర్ గారు చెప్పిన ముందే, మోసపోతే గోసపడతాం, ఓటేసేటప్పుడే ఆలోచించుకోవాలని చెప్పిండ్రు. కానీ మంచిర్యాలలో మరి ఏ కారణమైతేనేమి మరి ఆ రోజు కాంగ్రెస్ వస్తే ఏమో జరుగుతుంది ఏమో ఒరుగుతుంది అని మంచిర్యాల రైతన్నలు మరి కాంగ్రెస్ పార్టీకి ఓటేసింది. ఓటేసిన పాపానికి ఇవాళ కాంగ్రెస్ రైతులను కాటేస్తున్నది. ఒక పాములాగా ఇవాళ సొంత పిల్లల్ని పాము ఎట్లయితే తింటదో అట్లా ప్రభుత్వాధినేతగా ఉన్న రేవంత్ రెడ్డే ఈ రాష్ట్రంలో రైతులకు చెప్పలేని కష్టాలు పెడుతున్నాడు. యూరియా, విత్తనాలు, కరెంటు, సాగునీరు, మద్దతు ధర, బోనసు ఇవన్నీ కూడా మరి చుట్టుముట్టినాయి రైతాంగాన్ని. ఇవాళ పరిస్థితి ఎట్లా ఉన్నది అంటే, నీళ్లు ఉండి అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లో శని ఉన్నదట అని ఎవరో వెనకటికి ఎవరో అన్నారు. గట్లున్నది ఇవాళ పరిస్థితి. కండ్ల ముంగట్నే గోదావరి కనబడుతున్నది, కండ్ల ముంగట్నే గోదావరి వారుతున్నది, పైకెళ్ళి ప్రాణహిత బ్రహ్మాండంగా పరవలు పెడుతున్నది. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు పరిపాలించే పాలకుడికి సోయిలేని తనం వల్ల ఇవాళ కాళేశ్వరం అనే ప్రాజెక్టు, కరువుకు పరిష్కారం లాంటి ప్రాజెక్టు కేసీఆర్ గారు కట్టిపోతే దాన్ని ఇవాళ ఇష్టం లేకుండా, ఇష్టం లేదు కాబట్టి ఎక్కడ కేసీఆర్ గారికి పేరు వస్తుందేమో అన్న భయంతోని కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క మేడిగడ్డ బ్యారేజ్లో 2 పిల్లర్లు కుంగితే ఇవాళ మొత్తం కాళేశ్వరమే కూలిపోయిందని చిల్లర ప్రచారం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఎక్కడ తన దొంగతనం బయటపడుతుందో, ఎక్కడ కాళేశ్వరం మంచిగానే ఉన్నది, కన్నెపల్లి కాడ మోటార్లు మంచిగానే ఉన్నాయి, నీళ్లు మంచిగానే పోతున్నాయి, పంపులు చాలు చేస్తే నీళ్లు బ్రహ్మాండంగా పైకి ఎల్లంపల్లి దాకా వస్తాయి. మరి అక్కడ దాకా నీళ్లు వచ్చినాయంటే నిన్నటిదాకా నువ్వు చెప్పిన మాటలు ఫాల్తూ మాటలు అని చెప్పి ప్రజలు అంటారనే భయంతోని పంపులు చాలు చేస్తలేడు రేవంత్ రెడ్డి. నిజానికి కాళేశ్వరం ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. మీకు ఒక్క నిమిషం ఇక్కడ మధ్యలో నిలబడ్డలు కులవడం రాయా మీరు ఎందుకు కూర్చోని, ఎందుకయా మీరు అడ్డం అంతా కూర్చోని, అప్పుడే కూర్చోండి. ఆ స్క్రీన్ కట్టం కూడా వరకు కూర్చోండి, నువ్వు కూడా ఇట్రా కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి అమ్మా కూర్చోండి. మీకు ఒక్క నిమిషంలో కాళేశ్వరము ఏ రకంగా మరి కన్నెపల్లి నుంచి నీళ్లు తీసుకోవచ్చో మీకు ఒక్క నిమిషంలో నేను చూపెట్టే ప్రయత్నం చేస్తా. మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా మరి ఎట్లా కన్నెపల్లి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తేవచ్చు, ఎల్లంపల్లి నుంచి పై దాకా హైదరాబాద్ దాకా ఎట్లా నీళ్లు తీసుకుపోవచ్చో ఒక్క నిమిషం ఆ వీడియో ప్లే చేయమని చెప్పి మా తమ్ములను కోరుతా ఉన్నా. ఒక్కటే కాదు, బ్యారేజీలు, రిజర్వాయర్లు, పంప్ హౌస్లు, సబ్ స్టేషన్లు, టన్నెల్స్, గ్రావిటీ కాల్వల సమాహారం కాళేశ్వరం ప్రాజెక్ట్. గోదావరి నీటిని ఒడిసి పట్టి బృహత్తర ప్రణాళిక. కాళేశ్వరం రిజర్వాయర్ల ద్వారా కరువు తీరా నీళ్లను వాడుకునే భగీరథ సంకల్పం. మేడిగడ్డ వద్ద మొదలైన కాళేశ్వర జలధార దశల దశలుగా తెలంగాణ బీడు భూములను తలుపుతుంది. లింక్ 1 కింద 100 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న మేడిగడ్డ బ్యారేజీలో 16.17 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి నీటి మట్టం 93.5 మీటర్లు ఉన్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ గేట్లను మూసివేయాల్సిన అవసరం లేకుండానే 17 మోటార్లతో నీటిని లిఫ్ట్ చేసి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అన్నారం బ్యారేజీకి పంపించేయవచ్చు. సిడబ్ల్యూసి డేటా ప్రకారం జూలై 20వ తారీఖు 2026 నాటికి కన్నెపల్లి వద్ద ఉన్న నీటి మట్టం 94.8 మీటర్లు. నూట 19 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న అన్నారం బ్యారేజీలో 10.87 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇక్కడ నుండి సరస్వతి పంప్ హౌస్ ద్వారా 12 మోటార్లతో ఎత్తిపోసిన నీళ్లు పెద్దపల్లి జిల్లాలోని సుందిళ్ల బ్యారేజీకి చేరుకుంటాయి. 130 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న సుందిళ్ల బ్యారేజ్లో 8.83 టీఎంసీల నీటిని నిల్వ చేయొచ్చు. ఇక్కడ నుండి పార్వతీ పంప్ హౌస్ ద్వారా నీళ్లను 14 మోటార్లతో లిఫ్ట్ చేసి 148 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉన్న ఎల్లంపల్లి శ్రీపాద సాగర్కు ఎత్తిపోస్తాయి. ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు నుంచి
పంప్ హౌసులు, టన్నెల్స్ మరియు గ్రావిటీ కాలువల ద్వారా వివిధ రిజర్వాయర్లకు నీటిని తరలించి తెలంగాణ రైతాంగానికి సాగునీరు అందిస్తారు. కాళేశ్వరం తెలంగాణ మనకు నచ్చిన ప్రాణేశ్వరం. కాళేశ్వరం అంటే మేడి వాస్తవం ఏంది అంటే, దయచేసి కూర్చోండి, ఎవరు లేవకండి దయచేసి, ఇంకా వీడియోలు ఉన్నాయి, ఆగండి. వాస్తవం ఏంది అంటే, పైకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, కిందికి గోదావరి నుంచి కిందికి నీళ్లు పోతున్నాయి. ఒక్క నిమిషం మీ అందరికి తెలవాలి కాబట్టి చెప్తున్నా. తెలంగాణ భౌగోళికంగా ఎట్లుంటుంది అంటే, ఇట్లా ఒక గుడిసె తిరుగుంటుంది తెలంగాణ రాష్ట్రం. ఒక వరుసకెళ్ళి కిందికెళ్ళి 80 మీటర్ల మీదకెళ్ళి గోదావరి పోతుంది, 80, 90, 100 మీటర్ల మీదకెళ్ళి. ఇంకో వరుసకెళ్ళి ఇంకో దిక్కుకెళ్ళి కృష్ణా నది 120, 130 మీటర్ల మీదకెళ్ళి కృష్ణా నది పోతుంది. ఆడికెళ్ళి పైకి నీళ్లు తీసుకుపోవాలి, ఎందుకంటే భూములన్నీ పైన ఉన్నాయి, నదులు కింద ఉన్నాయి. అందుకోసమే కేసీఆర్ గారు కాళేశ్వరం అనే ప్రాజెక్టును డిజైన్ చేసిండు. మరి కాళేశ్వరం అనే ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంది అంటే, ఇళ్ళకెళ్ళి నీళ్లు 3 రకాలుగా తీసుకోవచ్చు. ఇప్పుడు మీ ఎల్లంపల్లె ఉంది, ఇక్కడ ఎల్లంపల్లి నుంచి నీళ్లు పైకి తీసుకొని పోవాలంటే దీనిలో 3 మార్గాలు ఉన్నాయి. మొత్తం కాళేశ్వరం అంటే ఒక బ్యారేజీ కాదు, ఒక రిజర్వాయర్ కాదు. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. కాళేశ్వరం అంటే 15 రిజర్వాయర్లు, 19 పంప్ హౌజులు, 21 సబ్ స్టేషన్లు, 100 కిలోమీటర్ల సొరంగ మార్గాలు, 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలుంటే అందులో 1 భాగం మేడిగడ్డ బ్యారేజ్. ఆ మేడిగడ్డ బ్యారేజ్లో కూడా 85 పిల్లర్లుంటే 2 పిల్లర్లు కుంగిన మాట వాస్తవం. మరి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన విషయం ఏంటి అంటే, మేడిగడ్డ బ్యారేజ్కు కన్నెపల్లి పంప్ హౌస్కు 18.5 కిలోమీటర్ల అంతరం ఉన్నది. మేడిగడ్డ మీదికి, అదే గోదావరి నది మీద మేడిగడ్డ మీదికి మరి 18.5 కిలోమీటర్ల మీద కన్నెపల్లి పంప్ హౌస్ ఉన్నది. అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్ కాడ మోటార్లు మంచిగానే ఉన్నాయి, 17 మోటార్లు. మరి ఆడికెళ్ళి 3 టీఎంసీల నీళ్లు రోజుకి ఎత్తిపోయొచ్చు. 3 టీఎంసీల నీళ్ళు అంటే, మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ట్యాంక్ బండ్ చూసే ఉంటారు, హుసేన్ సాగర్లో పట్టేది 1 టీఎంసీ. అంటే రోజుకు 3 హుసేన్ సాగర్లలో పట్టేటన్ని నీళ్లు వీడికెళ్ళి గుంజతందుకు మోటార్లు, అద్భుతమైన బాహుబలి మోటార్లు కేసీఆర్ గారు పెట్టించింది. ఇలా నేను మీరో చెప్తలేం, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్తున్నారు, ఇప్పుడు సర్వీస్లో ఉన్న ఇంజనీర్లు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ఇవాళ కన్నెపల్లి కాడ 94.5 మీటర్ల మీదకెళ్ళి నీళ్లు పోతున్నాయి. అక్కడ 93.5 మీటర్ల దానికి నీళ్లు ఉంటే పంపులు చాలు చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజు అట్లాగే దాన్ని ముట్టకుండా, దాన్ని కనీసం ఏమనకుండా, అక్కడికి ఏం డేంజర్ లేకుండా మీరు నీళ్లు ఎత్తిపోయొచ్చు. ఒకటేసారి అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ దగ్గర ఉన్న 3 పంప్ హౌజులు ఒకటేసారి సైమల్టేనియస్గా అంటే సమాంతరంగా సమన్వయంతో నడిపితే బ్రహ్మాండంగా ఎల్లంపల్లికి ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు, రోజుకు 3 టీఎంసీల చొప్పున ఎన్ని నీళ్లు కావాలంటే అన్ని నీళ్లు ఎత్తిపోయవచ్చు అని నేను చెప్తలేను, రిటైర్డ్ ఇంజనీర్ల బృందం, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి బృందం చెప్తున్నది. ఇవాళ ఎల్లంపల్లిలో 7 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. నిన్న భగవంతుడు కరుణించి వాన పడ్డది, వాన పడాలనే మొక్కుదాం. కానీ కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏంది అంటే, బాగా వర్షం పడ్డది అనుకోండి, పైన మహారాష్ట్రలో బాగా వర్షం పడ్డది, ఎక్కువ వర్షం వచ్చింది అనుకో, ఎస్ఆర్ఎస్పి మొత్తం నిండుతుంది, నిండి 2 దిక్కుల పొంగుతుంది. ఇటు కడెం మీదకెళ్ళి ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి, ఇంకో దిక్కు వరద కాలువ నుంచి బ్రహ్మాండంగా మనకు డైరెక్ట్గా మిడ్మానేర్కి నీళ్ళు వస్తాయి. బాగా వర్షం పడితే, ఒక మోస్తరుగా వర్షం పడ్డది, సాధారణంగా పడ్డది అనుకో, అప్పుడు కూడా మనం ఇక్కడికి ఎల్లంపల్లి నుంచి ఇట్లా పైకి నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. 2వ మార్గం. 3వ మార్గం, ఎక్కువ వర్షం పడితే ఫ్లడ్ ఫ్లో నుంచి మిడ్మానేర్కి నీళ్ళు తీసుకుపోవచ్చు. మామూలుగా వర్షం పడితే ఎల్లంపల్లి నుంచి తీసుకోవచ్చు. ఏ వర్షం లేకపోతే, ఇబ్బంది ఉంటే, కరువు ఉంటే, ఇయాల ఉన్న పరిస్థితి ఉంటే దానికి పరిష్కారమే కాళేశ్వరం దగ్గర, కన్నెపల్లి దగ్గర పంపులు చాలు చేసి నీళ్లు తీసుకున్నందుకే కేసీఆర్ గారు పెట్టిన ఈ ప్రాజెక్టు. అంటే ఈ ప్రాజెక్టు యొక్క గొప్పతనం ఏంది అంటే గది. ఏ పరిస్థితుల్లో కూడా తెలంగాణకు కరువు రాకుండా 500 సంవత్సరాల గోదావరి ప్రవాహం మొత్తం స్టడీ చేసి